వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. గాంధీజీ కలలు కన్న స్వరాజ్య పాలనను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్నారని వైసీపీ పార్టీ నేత తిరువేది ప్రసాద్ అన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ 77వ వర్ధంతి వేడుకలను కావలి సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ కావలి పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ శాంతి అహింస అనే నినాదంతో భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానుభావుడు మహాత్మాగాంధీ అన్నారు. ఈ సందర్భంగా తిరువేది మాట్లాడుతూ మన భారతదేశానికి ఎంతో మంది మహానుభావుల ప్రాణత్యాగమే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. అంతటి మహానుభావులను సందర్భానుసారంగా గుర్తు చేసుకోవడం వారిని గౌరవించడమే అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీజీ గారి 77వ వర్ధంతి సందర్భంగా కావలి మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మన కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. ఎందరో మహనీయుల యొక్క త్యాగఫలం, ఎందరో స్వాతంత్ర సమర యోధులు వాళ్ళందరూ చేసినటువంటి కృషితోటి మనకు ఈ దేశ స్వాతంత్రం రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి స్వాతంత్ర సమర యోధుని కూడా మనం గుర్తు తెచ్చుకుని వారి జయంతులు కానీ మరి వర్ధంతులు కానీ మనం వారి యొక్క చేసినటువంటి సేవల్ని మనం అందరం కూడా వాళ్ళని ఒకసారి స్మరించుకొని వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ రోజున మరి మన దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికుల యొక్క అమరవీరుల దినోత్సవం కూడా ఈ రోజున అటువంటి సైనికుల అమరవీరులందరికీ కూడా మరి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. మరి జాతిపిత కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ప్రీతమ శాసనసభ్యులు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క గ్రామ పరిపాలన మరి ఈ ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందితే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది అని ఒక మంచి ఆలోచనతోటి ఆ రోజున జాతిపిత మహాత్మాదే గాంధీజీ గారు అనుకుంటే ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసినా ఏ ఒక్కరికి కూడా రాని ఆలోచన ప్రీతమ మన యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన రావటం, ఆ ఆలోచన రూపంలో మరి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను, ప్రతి గ్రామాల్లో మరి యొక్క సచివాలయ గ్రామ వాలంటీర్లు పెట్టి అభివృద్ధి చేస్తానని చెప్పినంటే మొదట్లో ఆయన ఎన్నికల హామీల్లో ప్రచారాల్లో చెప్తే మనందరం కూడా ఆశ్చర్యపోయాం. ఏంటి గ్రామ పరిపాలన, ఏమిటి సచివాలయాలు, ఇవన్నీ ఉత్తుతులే అన్నట్టుగా చాలామంది అవాక్కైపోయారు. కానీ ఎవరు ఊహించినటువంటి కాకుండా ఈ యొక్క గ్రామ పరిపాలన అంటే ఇలా ఉంటుంది, మీ ఇళ్ళకే మా సేవలు తెచ్చి అందిస్తామని చెప్పి ఆ సచివాలయ సిబ్బందిని పెట్టి ఈ విధంగా కార్యక్రమాలు ఆయన చేయటం చాలా గొప్ప కార్యక్రమం. అందులో భాగంగా ప్రీతమ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ సచివాలయంలో ఏమాత్రం ఒత్తిడి లేకుండా సచివాలయ సిబ్బందికి పూర్తిగా వాళ్ళకి భరోసా ఇచ్చి మనం ప్రతి సహాయ కార్యక్రమాలు కూడా ప్రతి సేవలు కూడా వారికి అందించాలని చెప్పి మంచి మనసుతోటి మరి సైనికుల మాదిరిగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరినీ కూడా తయారు చేసి వారు చెప్పినటువంటి ప్రతి 100కి 100 రూపాయలు కూడా మనం అన్ని సేవా కార్యక్రమాలు కూడా లబ్ధిదారికి అందే విధంగా చేయటం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మనకు స్వాతంత్రం వచ్చిందన్నా లేకపోతే ఆ మహనీయుల యొక్క సేవలు గుర్తు చేసుకున్న వల్ల ఇటువంటి కార్యక్రమాలు పూర్తిగా మనం చేసినందువల్లే అప్పుడే మనకు సరైనటువంటి వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మరొకసారి మహనీయునికి మనందరం కూడా నివాళులు అర్పిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియ